థ్యాంక్ యూ బావా. సో మన మమ్మీ అర్ధ కిలో మేకప్ వేసుకొని ఇంత బ్యూటీగా ఉంది. ఇటు పోతుంది అని చెప్పేసి హై టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మన చిన్ని చూడండి, మమ్మీయా. సో మన మమ్మీ అర్ధ కిలో మేకప్ వేసుకొని ఇంత బ్యూటీగా ఉంది. అర్ధ కిలో వేసుకోలేరు, మనం వితౌట్ మేకప్ ఎంత స్మూత్. కాంపాక్ట్ ఏడుంది ఫ్రెండ్స్? ఇదిగోండి, నేను కావాలంటే ఇట్లా తీసేస్తా, ఈమె తీస్తుందేమో అడగదు. సరే సరే వేసుకున్నాడు కత్తల్లో. నేను ఏమయ్యలే ఇంత, అందుకే నేను ఎప్పుడైనా వీడియోలో హ్యాండ్సమ్ చెప్పేది ఇందు గురించి. వాళ్ళు మేకప్ వేసుకుంటే అంత అందంగా ఉంటారు, మనం వితౌట్ మేకప్ స్మూత్. బావా డైలీ వేసుకుంటామా బావా? ఇది మెటర్నిటీ షూట్ కాబట్టి. సరే ఓకే, ఫైనల్లీ మనం ఇట్లా షూట్ కి అయితే వచ్చేసాం ఇదన్నమాట. కాదు, నాకు చిన్న డౌట్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు వెయిట్ మమ్మీ, తీ చెప్తా. అంటే ఇంత సెటప్ వేస్తే గానీ మిమ్మల్ని బ్యూటీగా చూడలేరా ఎట్లా? అంటే అది ఫ్రెండ్స్, నేను ఎప్పుడు న్యాచురల్గా ఉంటా. సో తిని చూడండి, ఇక్కడ సెటప్ చూసిరు కదా, ఇన్ని గానం వేస్తే గానీ ఈవెన్ మనం అందంగా చూడలేమన్నమాట. ఇక్కడ మామ్ టు బీ, డాడీ టు బీ అని ఉంటే నాకు చూస్తుంటే కొంచెం అంటే నవ్వొస్తుంది. చిన్ని అయితే హ్యాపీగా తను మమ్మీ అని ఫిక్స్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా స్టిల్స్ ఇస్తూనే ఉంది, దిగుతూనే ఉంది. ఇప్పుడేం ఫిక్స్ అవ్వలేదు జగతి, అప్పుడే ఫిక్స్ అయిపోయినాం కదా, ఈ సెకండ్ టైం అంటే ఫిక్స్ అయినాం. కానీ నేను ఇక్కడ అంటే ఈ ట్యాగ్స్ పట్టుకొని ఇట్లా ఫస్ట్ టైం కదా నా ఫీలింగ్ కూడా. సో నాకు కూడా కొంచెం అంతా చిన్న షై తర్వాత షై ఎందుకు బాబా, హ్యాపీగా ఉండాలి. హ్యాపీ ఉంటది కానీ కొంచెం చిన్న సిగ్గు కూడా ఉంటది రెండో తండ్రి కాబోతున్నా అని. సరే సరే. సో జగతి చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటుంది ఇక్కడ. అసలు మామూలుగా ఎప్పుడు ఇంట్లోనే ఉంటది కదా, ఇట్లా బయటికి వచ్చేసరికి ఆమెకి చాలా సంతోషంగా ఉంది. రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎగురుతా ఉంది మొత్తం. ఎట్లా అనిపిస్తుంది మమ్మీ నీకు? ఫస్ట్ ఈ కాస్ట్యూమ్ వేసుకున్నావు కదా, మెటర్నిటీ షూట్, ఫస్ట్ డ్రెస్, ఫస్ట్ ఫోటో నీకు ఎట్లా అనిపించింది? బాగున్నాయి ఫొటోస్, స్టిల్స్ బాగా వచ్చినాయి. ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువ. యాక్చువల్లీ తిను ఫస్ట్ టైం ఇట్లా చేయడము, మెటర్నిటీ షూట్. జగతి అప్పుడు చేయలేదు, జగతి అప్పుడు కూడా చేయలేదు. కరోనా టైం కాబట్టి అప్పుడు ఎక్కడ బయటకు వెళ్ళాలి, చేయలేదు. సో మేకప్ వేసుకొని ఇంత పెద్ద అర్ధ కిలో డ్రెస్ వేసుకొని ఈ లొకేషన్ కి వచ్చి ఇటు చూడు మమ్మీ. మాటకు ముందు అర్ధ కిలో అంటున్నాడు. అర్ధ కిలో అంటే మేకప్ వేసుకున్నావు కాబట్టి చెప్తాను. ఐస్ క్రీమ్ తిందామా? సరే నాడు, ఇప్పుడు మళ్ళీ సెకండ్ కాస్ట్యూమ్ వేసుకోవాలి. సెకండ్ కాస్ట్యూమ్ వేసుకొని వచ్చి మాట్లాడదాం. పోనాడు ఇక టెంట్ మొత్తం ఇప్పేసి పోనాడు. ఆ టెంట్ ఇప్పనికి ఇద్దరు మనుషులు కావాలి. అన్నాడు. సో ఫైనల్లీ మన చిన్ని అయితే ఇంత బ్యూటీగా తయారవడానికి కారణం నేనే నేను కాదు, నా వెనుకున్న సిస్టర్. సో సిస్టర్ పేరు రమ్య. సో తిను ఇన్స్టా ఐడి కూడా రమ్య మేక్ ఓవర్ అని ఉంటుంది. సో చూడండి, డిస్క్రిప్షన్లో తిను ఇన్స్టా ఐడి ఇస్తాను. మీరు కూడా జనరల్గా కాకుండా బ్యూటీగా, లవ్లీగా, క్యూట్గా కనిపించాలి అనుకుంటే సిస్టర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మన సబ్స్క్రైబర్ సిస్టర్ కూడా ఎక్కడో లాంగ్ ఏం కాదు, యాక్చువల్లీ జనరల్ గా హై ప్రైస్ ఏం కాకుండా మన ఫ్యామిలీ మెంబర్ రీజనబుల్ ప్రైస్ ఎట్లయితే వస్తారో అట్లా వచ్చి చేస్తుంది హ్యాపీగా. ఓకే
ఎక్కడున్నా లొకేషన్ పెట్టండి, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ గ్రీన్ డ్రెస్ అన్నమాట. వెంటనే గ్రీన్ డ్రెస్ వేసుకున్న తర్వాత లొకేషన్ మాకు ఎందుకో చేంజ్ చేయాలనిపించింది. అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసినాం అనమాట. అక్కడ గార్డెన్ అండ్ వ్యూ కొంచెం బాగుంటుందని చెప్పేసి. ఇక్కడైతే ఏమంటారు, యువరాణియా ఏమంటారు, అది పెట్టేసరికి కొంచెం లుక్ కూడా మంచి, కిరీటం పెట్టేసరికి మొత్తం మహారాణి లాగా దిగింది రోడ్డు పైన. కానీ మేము చూసి కూడా బండ్లు ఎవరు ఆపట్లే. నువ్వు ఫోటోలు దిగితే దిగమ్మా అని చెప్పి అన్ని వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఆగుతారు అంటే యువరాణి ఉంది కదా, ఆగాలనే కూడా లేదు వాళ్ళకి అసలు. లేకుండా వాళ్ళు అని వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్లీ మాత్రం చిన్ని మాత్రం రియల్లీ అంటే మేము ఎప్పుడు నైటీ చూసి బోర్ కొట్టి ఈ డ్రెస్లో చూసేసరికి కొంచెం మళ్ళీ మేము కొత్తగా లవ్ చేసుకున్నప్పుడు ఎంత బ్యూటీ నా కళ్ళకు కనిపించింది, అంత బ్యూటీగా అనిపించింది నాకైతే. కొత్తగా రెక్కలొచ్చినట్టుగా క్షణముకొక్క నిమిషం మళ్ళీ కడుపుదాం పదా. నిజంగా మంచిగా ఉన్నాయి, డ్రెస్సెస్ బాగున్నాయి. అండ్ ఆ డ్రెస్ వేసుకోవడం వల్ల ఈమె ఇంకా రెట్టింపు అందం పొందింది. ఆ రోజంతా చెప్తానే ఉన్నాడు, బాగా చాలా బాగున్నావు, చాలా బాగున్నావు. అంటే కొంచెం ఏమంటారు, గార్జియసా, గార్దియా ఏమంటారు, ఎంత బాగుండే అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, జగతి చూడండి, డ్రెస్ వేసుకొని మా ఫొటోస్ తీద్దామంటే ఆమెనేమో మంచిగా ఉమాతోనే ఆడుకుంటుంది. జగతి డ్రెస్ వేసుకోవా, వేసుకుంటావా, ఫొటోస్ దిగుదామా? అయ్యో దిగుదాం, మా మమ్మీ రెడీ అయింది కదా పాపం. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నువ్వు హ్యాండ్ లో పట్టుకో ఒకటి. అరే ఘోరం టైర్డ్ అయిపోయింది చిన్ని. యాక్చువల్లీ సెకండ్ డ్రెస్ లోనే ఇంత టైర్డ్ అయిపోయింది. 3:30కి లేచినాం మనం. జగతిని నన్ను ఫోటో తీసి నైట్ ఎన్ని గంటలకు పడుకున్నా? అవును 1:30. ఈమె చేసిన పనికి. అవును అసలు గ్రేట్ అనుకోవాలి. నువ్వు ఇంత టైర్డ్ అయితే మరి ఏమన్నా రేపు ప్రాజెక్ట్ ఏదన్నా వస్తే ఎట్లా చేస్తావు? అప్పుడు ప్రెగ్నెంట్ ఉంటారా ఏమన్నా? ప్రాజెక్ట్ లో ప్రెగ్నెంట్ చేసి అంటే టైర్డ్ అవ్వవా ఇక? అప్పుడు అవ్వను. సింబా ఇచ్చుడు. హాయ్. ఎట్లా పెట్టాలి? కొంచెం బ్యాక్ జరుగు బావా, కొంచెం స్టిల్ మమ్మీ మన ఇట్లా మాకు చేయి. నన్ను కాదు, అటు కెమెరాకి ఎట్లా అట్లా అదే ఉండు. అరే స్టమక్ చూపి మమ్మీ, అట్లా. వెరీ గుడ్. మా కష్టాలు చూడండి. బట్టలు కుట్టే దారం తెచ్చుకొని అటు ఇటు కట్టుకొని పట్టు నిలబడ్డా. మేము రావట్లేగా. జగతి మమ్మీ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగు. ఒక ఫోటో జగతి. ఫ్రెండ్స్, ఉమాను వదిలి జగతి అసలు వాళ్ళ మమ్మీ దగ్గర కూడా వస్తుంది. అంటే ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత ఈమెను గుర్తుపట్టకపోతలేదా మరి? మేకప్ లో చూసి గుర్తుపడతలేదా? రవి అన్న కష్టాలు చూడండి ఫ్రెండ్స్. నిజంగానే పాపం ఉమా చెప్పినట్టు నా కష్టాలు ఎవరికి చెప్పుకోలేని బాధలు. ఈమె చూడండి ఎంత మంచిగా యువరాణి లాగా అంటే ప్రశాంతంగా నిలబడ్డది. నేనేమో కుక్క పిల్లలాగా ఎగురుతున్నాడు. నువ్వు వెనక అంత కష్టపడుతున్నప్పుడు నాది స్మైల్ మంచిగా ఫోటో లేకపోతే వేస్టే కదా నువ్వు అంత కష్టపడి. అందుకని మంచి స్మైల్ ఇస్తున్నా స్టిల్. ఈమెనేమో అదే ప్రశాంతంగా నిలబడ్డది. చాలా హడావిడి అయిపోయింది. ఈవినింగ్ లైట్ పోతుంది అని చెప్పేసి
ఎందుకంటే సెకండ్ డ్రెస్ తర్వాత నేను ఇంకా అయిపోయింది నా పని, వెళ్ళి రెస్ట్ తీసుకొని అండ్ ఈవినింగ్ ప్లాన్ చేసినాం ఇది బ్లూ. కానీ మీరు ఎవరైనా ఫోటో షూట్ చేసుకుంటే కొంచెం ఒక 2-3 అసిస్టెంట్లు పట్టుకపోండి, ఎందుకంటే లేదంటే ఇక నాలాగా ఇట్లా ఎగిరి మీరే ఫోటోలు దించుకోవాల్సి వస్తుంది. అంత లేదు, ఆల్రెడీ 2 ఉన్నారు కానీ అయినా కానీ మనకి అదే ఇంకొక 2 ఉంటే బాగుంటది అనమాట. జగతి ఫోటోస్ దిగురా అంటే ఏం చేస్తుందో ఇక్కడ. జగతి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. జగతి ఫోటోషూట్కి వచ్చింది కానీ ఆడుతూ ఉంది, కానీ ఆమె డ్రెస్ని మేము ఇట్లా పొట్టలాగా యూజ్ చేసుకుంటాం అంతే. మీరుందా అబ్బా ఏం వాడకవయ్యా. జగతి మళ్ళీ పొట్టలోకి వెళ్తుంది. సో ఫైనల్లీ ఈమె అయితే ఇక వదిలేస్తే ఈయన కోమాలకు వెళ్ళిపోతున్నట్టు అయిపోయింది. ఆల్మోస్ట్ తిరగడానికి ప్లేస్లోనే తిరిగేసినాం. చెప్పమ్మా నీ ఫీలింగ్ చెప్పు. బాగుందనా అంటే బాగుంది కానీ ఫుల్ టైర్డ్, చాలా టైర్డ్ అయిపోయినాం. అంటే మార్నింగ్ 3:30 నుంచి స్టార్ట్ చేసినాము అండ్ మేము పడుకున్నది కూడా నైట్ 1:30కి. జగతి పడుకొని ఇవ్వలే, ఫుల్ టైర్డ్ కానీ హ్యాపీ. ఎందుకంటే జగతి అప్పుడు మెటర్నిటీ షూట్ చేసుకోలే నేను, బట్ ఫొటోస్ అయితే సూపర్ 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 వచ్చినాయి అండ్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. సో థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ బావా. ఇదొక మెమొరీ కదా మనకి. కానీ జగతి చాలా ఇరిటేట్ చేసింది ఫ్రెండ్స్. అసలు నేను డ్రెస్సులు పెట్టుకొని వచ్చిన మంచి మంచి స్టిల్స్ చూసినా కానీ అస్సలు కోఆపరేట్ చేయలే, ఫొటోస్ అస్సలు దిగలే, అస్సలు ఏం కోఆపరేట్ చేయలే అసలు జగతి. అండ్ ఇంకోటి చిన్ని థ్యాంక్ యూ అన్నది కదా, దానికి ఏంటంటే అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది కదా మెటర్నిటీ షూట్ చేసుకోవాలి మంచిగా అని ఉంటుంది కదా, చాలామంది ఫొటోస్ అవి ఇవి చూసి ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అందుకని చిన్ని కూడా లాస్ట్ ఇయర్ చేయలేదు, సో అందుకే ఇప్పుడు చేద్దామని చెప్పేసి ఈ చిన్న ప్లాన్తో తిన మనసులో ఉన్న కోరికలన్నీ అట్లా నెరవేరుస్తున్నాం. ఓకే ఫైనల్లీ మా మెటర్నిటీ షూట్ అయిపోయింది. సో మార్నింగ్ 4కి స్టార్ట్ చేస్తే 3:30కి లేచినాము, 3:30కి నిద్ర లేచినాం, స్టార్ట్ అయ్యి మేకప్ అయిపోయి జర్నీ అది లొకేషన్స్ అవి ఇవి 3 లొకేషన్స్ తిరిగినాం. చెప్పు మనోహర్ నీ ఫీలింగ్ ఏంటి? ప్రెజెంట్ నిద్రపోవాలి. ఉమా నువ్వు? సేమ్ ఫీలింగ్, నిద్రపోవాలి ఫస్ట్. అందరం ఘోరం టైర్డ్ అయిపోయినాం, ఎందుకంటే మాకు ఎవరు సపోర్ట్ లేదు అసలు. మేము 4 అనాథలం అయిపోయినాం, ఎందుకంటే జగతి మమ్మల్ని వదిలేసి ఎక్కడో అక్కడ ఎక్కడో ఆడుతుంది, అది ఎక్కడ కనిపిస్తలేదు కూడా. అక్కడ వెనక ఎక్కడో వీళ్ళు మా వాళ్ళు కాదన్నట్టు వెళ్ళి అక్కడ ఆడుకుంటుంది. ఒక్క ఫోటో కూడా దిగలేదు. మళ్ళీ అందరు కామెంట్ చేస్తారు జగతిని వదిలేసిరు అని అంటారు. అండ్ నా ఇన్స్టా ఐడి సంతోష్ వర్మ ఆఫీషియల్ ఉంటది. సో పిక్స్ ఎంత బాగా వచ్చినాయో అక్కడ వెళ్ళి చూడండి అండ్ ఫాలో కూడా చేయండి నా ఇన్స్టా. అవును చాలా బాగుంది మనోహర్. ఫోటోషూట్కి ఫొటోస్ అందంగా రావాలంటే మెయిన్ అవుట్ఫిట్ అనేవి బాగుండాలి. ఈ అవుట్ఫిట్ ఒక్క రోజుకి వెళ్ళి కొనుక్కోవడం ఎందుకు, మనీ ఎక్కువ ఖర్చు అవుతాయి అనేసి నేను అవుట్ఫిట్స్ అన్ని రెంట్కి తీసుకున్నాను. ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి ఐశ్వర్య రెంటల్ రాజమండ్రి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వీళ్ళు మనకి క్లాత్స్ అన్ని ఏవి కావాలన్నా రెంట్కి ఇస్తారు. మెన్, ఉమెన్ అండ్ కిడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర రెంటల్ జ్యువెలరీ కూడా ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా ఉంటాయి. అంటే మామ్ టు బి అనేవి అన్ని ఉంటాయి కదా. అండ్ హెడ్ మీద ఫ్లవర్ క్రాన్ కానీ, షూస్ కానీ, ఆఫ్టర్ డెలివరీ కూడా బేబీ బార్న్ ప్రూఫ్స్ కానీ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తున్నాను. మీరు కూడా మీ మెమొరీస్ని బ్యూటిఫుల్గా సేవ్ చేసి దాచుకోవాలనుకుంటే పక్కాగా ఈ అవుట్ఫిట్ ట్రై చేయండి. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది, ఎక్కువ రెంట్ అయితే తీసుకోలేదు. ఈ అవుట్ఫిట్ బయట కస్టమైజ్ చేయించుకుంటే చాలా మనీ అవుతాయి. వీళ్ళ దగ్గర అయితే చాలా చీప్గా దొరుకుతున్నాయి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను, చెక్ చేయండి. ఒక్క ఫోటో కూడా దిగలే, ఎట్లా వస్తుంది? ఎందుకు దిగలే జగతి? నువ్వు ఆగు. ఒక ఫోటో కూడా ఎందుకు దిగలే చెప్పు. అందరు అడుగుతున్నారు ఫోటో ఎందుకు దిగలే. హలో ఆమెకు పార్క్ వచ్చినాం కదా, లైక్ మీలాగా నీకు ఆడుతూనే ఉంది, మాతో వస్తలేదు. ఇక సర్లే వాళ్ళు వేసుకుంటారు కానీ ఇటు చెప్పు. ఫోటో ఎందుకు దిగలేను? ఫోటో ఎందుకు దిగలేదు? నచ్చలేదా? సరేదా ఇక పోదాందా, ఇట్లే ఉంటుంది.
సో ఫైనల్లీ ఫుల్ టైర్డ్ అయినాం కాబట్టి మండి. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.